మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో అన్పార్లమెంటరీ కమెంట్స్ చేశారు బాలకృష్ణ. అయితే గతంలో చిరంజీవి నేతృత్వంలో జగన్ ను సినీ పెద్దలు కలవడంపై కామినేని హాట్ కమెంట్స్ చేశారు. చిరంజీవి సీరియస్ అవ్వడంతో జగన్ కలిశాడన్న కమెంట్స్ అయితే చేశారు. అయితే కామినేని మాటలపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిరంజీవి సీరియస్ కాలేదన్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ పైన బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్విటేషన్ లో తన పేరు 9వ నెంబర్ వేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మర్యాద ఇచ్చేది లేదా అంటూ మంత్రిని ప్రశ్నించారు బాలకృష్ణ. అయితే సభలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడే బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. 3వ షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం. మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష? మీరు నాకు 30 ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను. పుట్టినరోజునే మీకు ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి 4 ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు. అంటే మామూలుగా కాదు, మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు. ఒక 100 మంది వచ్చి చంపేశారు. మీరు వెళ్ళలేని పరిస్థితి. 4 ఏళ్ళు వెళ్ళగలిగారా? ఒక ఎంపీని కింద పడుకోబెట్టి, కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటలతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష. ఏంటిది? ఎక్కడికి వెళ్తాం అసలు మనం? ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అచ్చెన్నాయుడు పాత వాళ్ళ అన్నయ్య గారు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడతాడని
తీసుకొచ్చి ఆపరేషన్ అయిన 3వ రోజు గోడ దూకి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి కేసు పెడితే నాకున్న పరిచయాలతో ప్రతిరోజు మాట్లాడేవాడిని జైల్లోనూ. అలాగా కొల్లు రవీంద్ర గారు, నరేంద్ర గారు, ఒకళ్ళు కాదు ఎంత. అరే ఆ మహిళ గౌతులచ్చన్ గారు ఇందాక చెబుతున్నారు. గౌతులచ్చన్ గారు అంటే ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ గౌరవిస్తారు. అందులో ఆయన అంటే ఆ గౌడ కులస్తులకి ఆయన ఏదో వాళ్ళ పితామహుడి కింద చూస్తారు. ఆమెను ఒక చిన్న పోస్టింగ్ పెట్టినందుకు తీసుకొచ్చేసారు.